గొప్ప వాళ్ళ నోటి ద్వారా వెళ్ళగలిగితే కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతుంది స్వామి. అది అలాంటి వాడు చెప్తే పెద్ద ఇది అవ్వదు అనేటువంటిది. రెండోది ఏమంటే మన సంస్కారం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాన్ని మొత్తం అంతా కూడా కోపట వేసి పిగిలించి వేసింది అసలైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఏంటంటే ఆ సిస్టమ్ మీరు చెబితే కొన్ని మన గవర్నమెంట్స్ వింటాం అనేటువంటిది కానివ్వండి, వాళ్ళు అలా ఫాలో అవటం అనేటువంటిది కానీ జరుగుతుంటుంది స్వామి. అది ఇలాంటి కొన్ని విషయాలు మీకు చెప్పే దీంట్లో నేను ఒక గ్రూప్ లో మీరు కూడా ఉన్నారు, నేను పెట్టినటువంటి సైంటిఫిక్ సనాతన ధర్మాన్ని. అంటే సనాతన ధర్మాన్ని సైన్స్ ప్రకారంగా నిజమా కాదా అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి విషయంలో ఇలాంటి మహానుభావులు కూడా అందులో చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైతే ఈ సైన్స్ అనేటువంటిది నిజము సనాతన ధర్మం తేలిందో స్వామి, నా ప్రవర్తన సైతం మారిపోయింది స్వామి. అంటే నేను కొన్ని ప్రశ్నలు కూడా ఇందులో సంధిస్తున్నాను. అంటే అందరికి అర్థం చేద్దాం అనేటువంటి విషయం. పంచభూతాలలో ఆకాశం అంటే ఏంటి, ఎక్కడ ఉంది అని చెప్పేసి వారికి తెలిసిన వారి ఇచ్చిన ఆకాశం అంటే పైన కనిపిస్తున్నటువంటిది ఇది అనేటువంటిది. నేను శరీరంలో ఎక్కడ ఉందని చెప్పి అడిగాను స్వామి. అంటే నేను గమనించి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తుంటారు. సో అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినటువంటి థియరీ కరెక్టే. అదే సనాతన ధర్మంలో మన సృష్టి ఏర్పడింది కూడా అదే. అంటే సృష్టి వేరే, సృష్టికర్త వేరే లేరు. సృష్టి భగవంతుడై ఉన్నాడు అనేటువంటిది. ఈ ఆది పరాశక్తి అనేటువంటిది మన వాళ్ళు చెప్పారు ఫస్ట్. బిగ్ బ్యాంగ్ చెప్పింది కూడా అదేను. ఈ ఆది పరాశక్తి ఇక్కడ స్పేస్ అనేటువంటిది ఖాళీ ప్రదేశం, ఆకాశము అనేటువంటి ఈ యొక్క ఆకాశంలో మిళితం అవుతూ ఉంది. మిళితం అవుతూ ఉన్నప్పుడు పదార్థం, బ్రహ్మ పదార్థం పుట్టుకొచ్చింది. బిగ్ బ్యాంగ్ ప్రకారంగా సబ్ అటామిక్ పార్టికల్ ఒకటి ఉండేది అని చెప్పేసి చెప్పారు, కానీ అసలు ఉండదు. అది ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్నటువంటిది అంటే సబ్ అటామిక్ పార్టికల్ అనేటువంటిది లేనే లేదు అసలు. ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఉంది, శక్తి. అదే ఆది పరాశక్తి. ఓన్లీ శక్తి మాత్రమే ఉంది. ఈ శక్తి అనేటువంటిది ఖాళీ ప్రదేశంలో విస్తరించడం జరిగింది. ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఆకాశం. అక్కడ విస్తరిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ పదార్థం పుట్టింది. ఫస్ట్ వాయువు, తర్వాత నీరుగా మారి బ్రహ్మగా మారింది, అంటే ఘన పదార్థంగా మారింది. అక్కడి నుంచి సృష్టి వచ్చింది. జీవము కూడాను ఆ ఒక్క శక్తిలోనే ఉన్నది. భూమి పుట్టిన తర్వాత జీవం పుట్టలేదు, అసలు స్టార్టింగ్ నుంచి జీవం ఉన్నదే. జీవంతో కలిగి ఉన్నటువంటిది ఆ శక్తి అనేది. కాదండి, ఒక క్షణం మధ్యలో వస్తున్నా. భగవద్గీతలో అర్జునుడు, బావా నువ్వు అంటే ఇమం వివస్వాన్ యోగా అని చెప్తాడు. ఈ ఈ యొక్క యోగాన్ని నేను సూర్యదేవుడైన వివస్వానుడైన సూర్యదేవునికి ఉపదేశించాను కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటాడు. అదేంటి బావా, నువ్వు నేను పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు, మొన్నే కదా పుట్టాం మనం అని అర్జునుడు అడిగితే, అజ్ఞానంలో అడిగాడు. మన తరపున ప్రతినిధి కదండి. అలా అడిగితే కృష్ణుడు చెప్తాడు, నాయనా నువ్వు నేను ఇలా ఎన్నో జన్మలు ఎత్తాము, కానీ నువ్వు అన్నీ మర్చిపోతావు, నాకు అన్నీ గుర్తుంటాయి అన్నాడు. సార్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇక్కడ అద్భుతమే స్వామి. అసలు విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు అనేటువంటిది మహా అద్భుతం స్వామి. నేను అంటే నా రీసెర్చ్ లో తెలుసుకునేటువంటి స్వామి. అంటే ఒక సైంటిఫిక్ విషయం స్వామి, మీ ద్వారా ఈ ప్రపంచానికి తెలియాలి స్వామి. ఆకాశము అనేటువంటిది ఏంటంటే ఖాళీ ప్రదేశం స్వామి. ఖాళీ ప్రదేశం అంటే ఒక పాయింట్ కి మధ్యలో ఉండేటువంటి ఖాళీ. ఈ ఖాళీ అనేటువంటిది లేదు అని చెప్పేసి అంటే ఆకారమే లేదు స్వామి. ఆకారం అనేటువంటిది లేదు. భూమికి సూర్యుడికి మధ్యలో ఖాళీ ఉంది. అలాగనే సూర్యుడికి మిగతా గ్రహాలకు కూడా ఖాళీ ఉంది. కాబట్టి సౌరమండలం ఇంత పెద్దగా ఉంది. అలాగనే భూమి మీద ఉన్నటువంటి ఒక పరమాణువు యాటమ్ లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య కూడా ఖాళీ ఏర్పడింది. కాబట్టి ఆటమ్ కి ఒక ఆకారం వచ్చింది. ఆటమ్స్ అనేటువంటి కలిసి మాలిక్యూల్స్ గా మారి, మాలిక్యూల్స్ కి ఒక పదార్థంగా మారి ఒక ఆకారం అనేటువంటి ఏర్పడింది స్వామి. అంటే ఆ ఖాళీ ప్రదేశము లేదు అని చెప్పేసి అంటే ఎలాంటి ఆకారమే లేదు. ఆ ఖాళీ ప్రదేశం అనేటువంటి దాంట్లోకి ఈ యొక్క శక్తి విస్తరించడం మొదలు పెట్టినప్పుడు ఆకారం అనేటువంటిది ఏర్పడింది స్వామి. అంటే పదార్థం ఏర్పడింది అప్పుడే. విస్తరించినంత వరకు లేదు ఆ ఆకారము, ఆ స్పేస్ అనేటువంటిది శ్రీకృష్ణుడు స్వామి. ఆ స్పేస్ అంటే విశ్వమే తాను. ఆ విశ్వములో శక్తి విస్తరిస్తూ ఉన్నప్పుడు పుట్టినటువంటి బ్రహ్మ పదార్థాలు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్నటువంటిది శక్తి. నేను అందుకనే సైంటిఫిక్ గా వీళ్ళని అడుగుదామని పంచభూతాలు, ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ అన్నాడు భగవద్గీతలో, గాలి నీరు భూమి అగ్ని ఆకాశంతో పాటు మనసు బుద్ధి అహంకారం ఈ 8 తోటి తయారైన వాడిని నేను, కలిగిన వాడిని నేనే అని చెప్పేసి అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు స్వామి ఆయన. నాకు జీవం ఉందిరా నాయన, నేను ఆలోచిస్తాననే విషయం చెప్పాడు. ఆయన ఎవరో కాదు, నేనే విశ్వాన్నిరా అని. నా చేతి మీద దోమ కొట్టింది, ఎడం చేతి మీద దోమ కొట్టింది, కుడి చేతితో కొట్టేదాన్ని అంతే. నా శరీరంలో జరిగే చర్య ఇదంతా కూడాను. వాడిని కౌరవుని చంపమంటే నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని, నేనేదో పొడి చేస్తున్నాను చింపేస్తున్నాను అనుకుంటున్నారా పిచ్చోడా? అది నీకేం కాదురా. నా కుడి చేతిలో కణం నువ్వైతే ఎడం చేతి మీద ఉన్నటువంటి కణం కౌరవుడురా అని కొట్టమని చెప్పి ఈ కణంతో చెప్పాను. నువ్వేంద్ర ఆలోచిస్తున్నావు? చేసేది నేనే, చేయించేది నేనే, సమస్తం నేనే, నాలోనే చర్య జరుగుతుంది. నీకు అంత అహంకారం ఉంటే రా నీకు చూపిస్తాను నేను ఎవరు అని చెప్పేసినని స్వామి కృష్ణుడు ఆయనని తన శరీరములో నుండి బయటికి తీసుకుని వెళ్ళాడు. అంటే విశ్వము నుండి బయటికి తీసుకువెళ్ళి చూపించాడు స్వామి స్వరూపం. అక్కడ ఉండి చూపించలేదు స్వామి ఆయన. తన జేబులో ఉన్నటువంటి ఒక పురుగుకి నా జేబులో ఉన్నటువంటి చుట్టుపక్కలే కనిపిస్తాను, నేను మొత్తం కనిపించాను కదా. ఆ పురుగుని తీసుకెళ్లి నేను దూరంగా పెట్టానని చెప్పి అప్పుడు నన్ను మొత్తం చూస్తుంది. అర్జునుడు చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు కానీ తెలిసింది, నేను నీలో ఉండి ఉన్నానా, నేను నీలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి నీ ఒక చర్యల్లో నన్ను ఒక ముళ్ళుని తీయమంటానికి ఆ ముళ్ళు దాకా నన్ను వాడుకున్నాను, మళ్ళీ నేను కూడా నీ శరీరంలో అయ్యి ఉన్నాను అనేటువంటి జ్ఞానాన్ని ఆయన తెలుసుకున్నాడు స్వామి. ఆ విశ్వరూపం చూపించిన దాంట్లో సైన్స్ ఏంటంటే స్వామి నేను గ్రహించినటువంటిది స్వామి, ఆ విశ్వరూపం అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు కృష్ణుడు. ఏమంటాడంటే, అర్జున ఇప్పటికే భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాద యోధ వీరులు నాచే సంహరించబడిరి అనేటువంటిది ఎంత గొప్ప మాట స్వామి అది. అంటే స్వామి అందరికీ తెలిసినటువంటి భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాడు ఆయన, అడు కూర్చోబెట్టి అది సహజమేనా అని చెప్పేసి అంటాడు స్వామి. కానీ కృష్ణుడు అనే కాలము ధనికులలో కాలము నేనే అన్నాడు. అంటే ఆ విశ్వములోకి శక్తి విస్తరిస్తూ ఉన్న సమయం మొదలైంది, అప్పుడే టైం మొదలైంది, అప్పటి నుంచే కాలం మొదలైంది. అప్పటిదా కాలం అనేటువంటిది లేదు, అది నేనే అని చెప్పేసి అన్నాడు. చూడండి స్వామి ఆయన చెప్పిన మాట చూడండి స్వామి. యుద్ధము జరిగిన 14వ రోజున 15వ రోజున వీళ్ళందరూ పోయారు. భీష్ముడు కానివ్వండి, ద్రోణుడు కానివ్వండి, జయద్రథుడు, కర్ణుడు వీళ్ళందరూ పోవటానికి 14-15 రోజులు పట్టింది. యుద్ధం స్టార్ట్ కాకుండానే ఈయన ఒక మాట అన్నాడు స్వామి. సహజంగా అంటే ఇదిగో 14వ రోజున భీష్ముడు పోతాడు, లేదా ఫలానా వాళ్ళు పోతారు అని చెప్తారు, ఫ్యూచర్ లో జరిగేదాన్ని. అది ఫ్యూచర్. ఇక్కడ భగవద్గీత చెబుతూ ఉన్నాడు జరిగేది యుద్ధం, జరగబోయేటువంటిది ఫ్యూచర్ కాబట్టి. కానీ ఈయన ఏమన్నాడు స్వామి కృష్ణుడు, చచ్చిపోయారు నేనే చంపేసేసాను అన్నాడు. నాచే సంహరించబడి అన్నారు. ఏంటి స్వామి ఆ మాటకు అర్థం ఏంటి స్వామి ఆయన అన్నది? అక్కడే తెలిసిపోతూ ఉన్నది స్వామి ఆయన ఎవరు అనేటువంటిది. ఎవరైనా కానీ అరే జరిగిద్ది, జరగచ్చు, జరుగుతుంది అని చెప్పి చెప్తారు, కానీ జరిగిపోయి నేనే చంపేశాను అన్నాడు స్వామి. ఇక్కడ నేను సైన్స్ పట్టుకున్నాను స్వామి. నేను ఏంటి అని అంటే స్వామి, నేను నా జేబులో ఉన్నటువంటి పురుగును బయటికి తీయడానికి 1 సెకండ్ కాలం పడుతుంది నాకు. ఇది నాకు సాధ్యం, 1 సెకండ్ లో తీసి పక్కన పెట్టగలను. అదే పురుగు వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేదు అంత తొందరగా. అలాగనే కృష్ణుడికి సాధ్యమైంది అర్జునుడిని తన విశ్వంలో నుండి బయటికి తీసుకుని వెళ్ళి చూపించడానికి అతనికి 1 సెకండ్ కాలమే పట్టింది. కానీ ఈ 1 సెకండ్ కాలములో భూమి మీద ఆ 15 రోజులు గడిచిపోయింది. భూమి గిరగిరగా తిరిగిపోయింది, 15 రోజులు గడిచిపోయింది. ఆయన కాలమై ఉన్నాడు. అంటే సృష్టి స్టార్టింగ్ లోను ఆయనే ఉన్నాడు, సృష్టి ఎండింగ్ లో ఉన్నాడు, స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టే ఆయనని మనం పిలవాలి అని చెప్పేసి అంటే మనం సంకల్పములో మన ఫలానా యుగంలో, ఫలానా కల్పంలో, ఫలానా యుగంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా తిథిలో నేను ఫలానా ఈ భూమి మీద ఫలానా జంబూ ద్వీపంలో, భరతఖండంలో, భరతవర్షంలో, శ్రీశైలానికి ఈశాన్య భాగంలో, కృష్ణా కావేరికి మధ్యలో ఫలానా గోత్రం నేను ఉన్నానని టైం చెప్పి మరి అతిథిగా పిలుస్తారు స్వామి మన వాళ్ళు. ఎంత గొప్ప నాలెడ్జ్ స్వామి. కాలంలో ఉన్నాడు, ఏ కాలంలో నేనున్నాను ఆయన చెప్తే కానీ ఆ కాలంలో నా దగ్గర రాడు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు స్వామి మన వాళ్ళు. ఆయన ఆ యుద్ధంలో 16 రోజుల్లోనూ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడికి చూపుతున్న దగ్గర కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన 2గా మాట్లాడట్లేదు, 1గానే మాట్లాడాడు. చచ్చిపోయారు నేను చంపేసేసాను అన్నాడు. చచ్చిపోయారు, చంపేసేసాను వాళ్ళని. భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాద యోధ వీరులను ఇప్పటికే నా చేత సంహరించబడిన మిగిలిన వాళ్ళని నువ్వు చంపేసేసే అన్నాడు. అర్జునుడికి విషయం మళ్ళీ కౌంటర్ చేయలేదు స్వామి. ఏంటి ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు కదా, నువ్వు చంపేశాను అంటావేంటని అడగల. అప్పటికే అర్జునుడికి ఆ జ్ఞానం వచ్చేసింది స్వామి.
ఈయన కాలం అన్నప్పుడు అన్నాడంటే నేను ఇప్పుడు విశ్వం బయట ఉన్నాను, అక్కడెక్కడో భూమి మీద ఆల్రెడీ అది జరిగిపోయింది, ఆ జరిగిపోయింది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, చూసిన దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు నాకు అనేటువంటి జ్ఞానం వచ్చేసేసి అప్పుడు అరే నేను నిమిత్త మాత్రుని. సో ఆయన చేతిని ఆయనే కొట్టుకుంటా ఉన్నాడు. ఆయన శరీరములో క్యాన్సర్ గా ఏర్పడినప్పుడు, శరీర గడ్డ ఏర్పడినప్పుడు ఆయనే దీన్ని తీసేయమంటాడు, అతనే తీస్తాడు. అలాగే అవతారాలు ఎత్తుతాడు ఆయన. అంతే, ఆయన శరీరంలో జరిగేటువంటి చర్యల్లో మనమందరం కూడా ఉన్నాం అనుకొని. అందుకంటే స్వామి ఎవరో చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానంటే స్వతహాగా ఉండదు. ఇది నిజము, ఇది నా బాధ్యత, ఇది ఇంతే అని చేసినప్పుడే కాన్ఫిడెంట్ గా చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అర్జునుడిలో రావడం కోసం అని చెప్పేసనే భగవద్గీతని చెప్పి ఆ విశ్వరూపాన్ని చూపించి సత్యాన్ని తెలియజేసి చెప్పాడు స్వామి కృష్ణుడు. ఆ విషయం తెలిసిన కానీ స్వామి నాకు మరి ఇప్పుడు నేను కూడా కృష్ణుడిలో ఉన్నాను కదా అనేటువంటి భావన స్వామి. అంటే కృష్ణుడు ఎక్కడో ఉన్నాడని కాదు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని కాదు, నేను భగవంతుడిలో ఉన్నాను, భగవంతుడిలో ఉన్నాను. ఆది పరాశక్తి చే ఏర్పడబడినటువంటి బ్రహ్మ పదార్థం మీద ఉన్నాను, బ్రహ్మ పదార్థం అయి ఉన్నాను. నా శరీరము నేను అనుకుంటే నా శరీరంలో ఉన్న కణం కూడా నేనే. పరమాత్ముడిలో కణము నేను అన్నప్పుడు నేను కూడా పరమాత్మ స్వరూపునే కదా. ఎంత జాగ్రత్తగా నిలుచుకోవాలి. దీనికి మధ్యలో వస్తున్నాను 15/7 10:43 11:55 ఈ శ్లోకాలు మీకు సపోర్టెడ్. అంటే అదేదో అదృష్టమో ఏమో తెలియదు స్వామి. మా అమ్మగారు ఏంటంటే ఆమెకి వైష్ణోదేవి ఉంటున్నది వస్తుంది అన్నమాట, అమ్మగారు వస్తారు. అయితే మా నాన్నగారు ఏంటంటే నాకు తెలుగు రాదు అని చెప్పేసి, మిలిటరీ అనమాట నాన్నగారు, తెలుగు రాదు అని చెప్పేసి తెలుగు నేర్పించడానికి చిన్నప్పుడు ఒక క్యాసెట్ కొన్నారు భగవద్గీత కొని, టేప్ రికార్డర్ కొని, నువ్వు రోజు పొద్దున్న లేవంగానే దీన్ని కంఠపాఠం చెయ్యి అని చెప్పేసి ఒక ఇది పెట్టారు. చెట్ట చివరికి ఈ శ్లోకాలన్నీ కూడా కంఠపాఠం అయిపోయినాయి నాకు. అప్పుడు తెలుగు వచ్చింది స్వామి నాకు. ఆ తర్వాత కాదు మీ నాన్నగారి పేరు సత్యనారాయణ గారు స్వామి. అబ్బా ఏమిటి మా నాన్నగారి పేరు కూడా. మీ నాన్నగారికి మీరు ఎంతో రుణపడి ఉన్నారు. మీకు మీ నాన్నగారు ఒకటేవలే 3 ఇచ్చారు. ఒకటి తెలుగు, 2 వెలుగు, 3 తెలివి, ఇన్ని ఇచ్చారు. అన్నిటితో పాటు నాకు మరొకటి అంటే తండ్రి తర్వాతనే ఈ ప్రపంచం అంటాను స్వామి నేను బేసిక్. ఆయన బిల్డింగ్ నుంచి దూకారంటే దూకేస్తాను అంతవరకే. అరే బిల్డింగ్ నుంచి దూకారంటే దూకేస్తారు, ఎందుకంటే ఆయనకి తెలుసు అన్ని కూడాను. పరశురాముడిని జమదగ్ని అరే వెళ్ళిపోయేసేసి తల్లిని వేసే అని చెప్పినట్టు ముందు వెనక చూడకుండా చంపేసేసాడు. ఏంటి అని అంటే అసలు క్రియేటర్ ఆయన కదా, ఆయన తర్వాత ఇంకేది కూడా. అందుకని వరం అడిగాడు, మళ్ళీ ఏం వరం కాదు మా తల్లిని బతికించు అన్నాడు. స్వామి మన పురాణాల్లో ఎంత గొప్పగా చెప్పాడు స్వామి. నీకేం వరం కావాలి, నేను చిరంజీవిని చేయని చెప్పేసి అన్నాడు స్వామి. అవును, బ్రహ్మకి సాధ్యమైనటువంటి తలరాతని కూడా మార్చగలిగిన వారు కన్న తండ్రి మాత్రం. రామాయణంలో తెలుసుకున్నటువంటిది కూడా నేను అదే స్వామి. రావణాసురుడికి బ్రహ్మ ద్వారా శివుడి ద్వారా వరం ఉంది, అతన్ని చంపటం సామాన్యమైంది కాదు. అతన్ని చంపాలంటే పరబ్రహ్మ వరం కావాలి, పరబ్రహ్మ యొక్క ఆశీర్వాదం కావాలి. పరబ్రహ్మ ఎవరు అని అంటే తండ్రి. కాబట్టి భూమి మీదకి వచ్చి ఒక నాటకం ఆడే, ఒక డ్రామా ఆడి ఇలా అడవుల్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే ఒరే అక్కడ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు, సో వాళ్ళ వల్ల నీకు ఏమి కూడా హాని జరగకుండా కాక అనేటువంటి గొప్ప వరాన్ని తీసుకుని వెళ్ళిపోయేసి రావణాసుడు చంపేశాడు స్వామి. రావణాసుడు తన తండ్రిని అడవులకు పంపించేసేసాడు. పరబ్రహ్మవరం రావణాసుడికి లేదు, పరబ్రహ్మవరము రాముడికి ఉంది. పరబ్రహ్మ అవటం వల్లనే కదా స్వామి భీష్ముడికి శంతనుడు నీ ఇచ్చామరణం అని చెప్పేసి ఇచ్చింది. బ్రహ్మ మాత్రమే ఇవ్వగలదు కదా స్వామి, మరి కన్న తండ్రి ఇచ్చినారంటే అంటే తండ్రి ఎలాంటి వాడు అని చెప్పేసి అంటే ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల దేవతలందరూ శాపాలు పెట్టేసినా కన్న తండ్రి వచ్చి నీకేం కాదు పో అని చెప్పేసి అంటే ఏం కాదు స్వామి. ఈ విషయాన్ని నేను గాఢంగా నమ్ముతాను. ఎందుకంటే మా నాన్నగారికి ఫస్ట్ నేను పాదాభివందనం చేసుకునేటప్పుడు పరబ్రహ్మకి పాదాభివందనం చేసుకున్నా అనుకుంటాను, అంతే స్వామి. దురదృష్టవశాత్తు మా అమ్మగారు లేరు, అమ్మగారికి గుడి కట్టాము మా ఆశ్రమంలోనే. గుడి కట్టాము మా ఆశ్రమంలోనే స్వామి, గుంటూరు. మా అమ్మగారి పేరు అసలు పేరు మాతాజీ. అయితేనంటే మాతాజీ అని పిలవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుందిగా మా నాన్నగారు విజయ్ కుమార్ అని పేరు మార్చుకున్నారు మా అమ్మగారికి. చూడండి
స్వామి. మీకు నాకు ఒక భగవంతుడే ఎలా కలిపాడు. మా అమ్మ పేరు విజయలక్ష్మి. అబ్బా. చూడండి. నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. కాదు, మీ వయసు ఎంత స్వామి? మీ వయసు? నా వయసు 53 స్వామి. 72 స్వామి నా డేట్ ఆఫ్ బర్త్. వండర్ఫుల్. మీకు నాకు 3 ఏళ్ళు తేడా. మీరు ఉండేది ఎక్కడ? అంటే బేసిక్ గా గుంటూరు స్వామి. నేను ఉండేది ఇప్పుడు హైదరాబాద్ స్వామి. ఇక్కడ జాబ్ చేస్తున్నాను అనమాట నేను హైదరాబాద్ లో. అంటే మీరు నా వీడియోలు చూశారు తప్ప ఎప్పుడు నన్ను కలవలే? ఎప్పుడు కలవలేదు స్వామి. ఒకసారి నా శిష్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు. డాక్టర్ కౌశిక్ అని మంగళగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు. అదేమిటండి, మొన్న ఇప్పుడు 3 రోజులు అక్కడే ఉన్నాను. మొన్న 3 ఏకాదశికి ముందు రోజు 7, 8, 9 అక్కడే ఉన్నాం. కౌశిక్ దగ్గరే ఉన్నారా? ఇప్పుడే వాళ్ళ పిన్ని గారు కూడా ఫోన్ చేశారు. కౌశిక్ నా శిష్యుడు. మేము అంటే నేను ఒక రీసెర్చర్ గా ఆయనకి చెప్తూ ఉంటుంటాను అనమాట. నా క్లాసులకు వచ్చేవాడు. నేను ఏంటంటే విద్య నేను ఫ్రీగా ఇస్తాను స్వామి. అంటే భగవంతుడు నాకు ఒక విద్య ఇచ్చున్నాడు, దీన్ని క్యాష్ చేసుకోకూడదు. దీన్ని కేవలం నా బ్రతుకు తిరుగు కోసం అంతవరకైనా దీనికి మేడల మిత్రులు కట్టాలని కాదు అని. లేదా కొన్ని వేల మంది ఉన్నారు. అన్ని క్లాసులు చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, గురువు గారు నన్ను ఆచార్య అని పిలుస్తారు స్వామి. అందరు కూడా ఆచార్య అని పిలుస్తారు. నాకు పెట్టిన పేరు ఆచార్య అన్నమాట. ఎందుకనంటే అపాత్ర దానం చేయడం. ద్రోణాచార్యుడు అపాత్ర దానం చేయలేదు కాబట్టి చనిపోయిన వరకు కూడా ఆచార్యుడిగానే ఉన్నాడు. తన సొంత కొడుకే బ్రహ్మాస్త్రం గురించి చెప్పలేదు. తను చంపుతాడు అని చెప్పేసి అన్నటువంటి దృష్టజ్ఞుడికి అన్ని నేర్పించేసేసాడు. అర్హత ఉంది కాబట్టి. అర్హత లేని వాడికి ఏది నేర్పించకూడదు. అలాగనే నేను నేర్చుకున్నటువంటి విద్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో అర్హత ఉన్న వాడికి నేర్పిస్తాను, అపాత్ర దానం చేయను. రెండవది, దీన్ని ఎప్పటికీ కూడాను డబ్బులకి అమ్మను అనేటువంటిది అంటారు స్వామి. ఒక్క క్లాస్ చెప్పి మనిషికి 100 రూపాయలు గాడి తీసుకుని స్వామి, 3 లక్షలు వచ్చేస్తాయి మీకు అంటారు. తినటానికి ప్రాణం పోయినా సరే, తినటానికి తిండి లేకపోయినా ఆ పని ఇప్పుడు నేను చేయనరా అంటాను. అంతే స్వామి. అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిన విద్య స్వామి. మా నాన్నగారు ఒకటే అంటారు, ఒరే మీ నాన్న దగ్గర చాలా ఆస్తి ఉంది కాబట్టి భూమి మీద ఎవరినైనా మీరు మోసం చేయాలన్నా, ఎవరి మీద ద్రోహం చేయాలన్నా, ఎవరి దగ్గరైనా కొట్టేయాలన్నా ఫస్ట్ మీ డాడీని, మీ నాన్నగారిని మొత్తం సర్వనాశనం చేసేసి మొత్తం దోచేసుకొని అప్పటికి ఇంక మీకు టైం చేయలేకపోతే అప్పుడు మీరు ప్రపంచంలో ఒక నెత్తి మీద చేయబెట్టడానికి ఆలోచించండి అంటారు మా నాన్నగారు. ఆయనకి అది ఆయన అంతటి వారు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది స్వామి చెప్పండి. అంటే కళలో కూడాను ఒకళ్ళని మోసం చేయాలనేటువంటి ఆలోచన రాదు స్వామి. అంతే, కళలో కూడాను. ఎందుకు మా నాన్నగారి దగ్గర చాలా ఉంది. అంతే, ఇంకొకరిని అనాల్సిన పని ఉంది. అంటే మా నాన్నగారి మనసును బాధ పెట్టినటువంటి వాడిని నేను మహాపాపిని అవుతాను అంతవరకు. ఆ పాపం కడుక్కోవడం అనేటువంటిది పంచమహాపాతకాలన్నిటికంటే కూడా దారుణమైనటువంటి 6వ పాతకం ఇది అవ్వచ్చునేమో. తప్పు మనం ఎప్పటికీ మనం చెయ్యం. అలాంటి ఒక దీంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను స్వామి. సంస్కారము ఇది కానివ్వండి. అదేను ఆ కౌశిక్ బాగా తెలుసు నా గురించి. అద్భుతం. ఆ కౌశిక్ సుమారు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అనమాట. నేను ఫ్రీగా క్లాసులు పెడితే అప్పుడు స్టూడెంట్ గా చేరాడు. అప్పుడు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి నేను బయోమెడికల్, ఇండస్ట్రియల్, మెరైన్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ వీటన్నిటిలో నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాను స్వామి. కోవిడ్ వైరస్ కి మొట్టమొదటిగా బైపోలర్ అయాన్ టెక్నాలజీ తోటి కోవిడ్ వైరస్ ని చంపొచ్చు అనే విషయాన్ని కనుక్కున్నది నేనే స్వామి. కనుగొన్నది నేనే స్వామి. అప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాను. దాన్ని కిషన్ రెడ్డి గారు తాజ్ డెక్కన్ హోటల్లో దాన్ని లాంచ్ చేశారనమాట. ప్రాన్ ఆ ప్రోడక్ట్ పేరు. అద్భుతం అద్భుతం. కాసు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు స్వామి, మా మ్యాక్సియోజన్ ఐ కేర్ హాస్పిటల్. ఆయన పెట్టిన కంపెనీలో నేను చీఫ్ సైంటిస్ట్ గా చేశాను అనమాట. జైత్ర డివైసెస్ అనేటువంటి దాంట్లో. అది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చానంటే స్వామి, సనాతన ధర్మంలో దీపం వెలిగించండి అంటారు. దీపం అనేటువంటిది ది బెస్ట్ డిసిన్ఫెక్టర్ అనేటువంటి విషయాన్ని కనుగొన్నాను స్వామి నేను. దీపం అనేటువంటిది డిసిన్ఫెక్టర్. మోడీ గారికి ఎవరు చెప్పారో గానీ అప్పుడు కోవిడ్ టైంలో అందరూ దీపాలు వెలిగించండి అని చెప్పేసి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనకి ఎవరు చెప్పారో నాకే తెలుసు అనుకున్నాను. ఈ జ్ఞానం నేను ఆయనకి ఎవరు చెప్పారు అనుకున్నాను. దీపం అనేటువంటిది బైపోలర్ అయాన్స్ ని, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటిది వెళ్ళి గాలిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేస్తే -H అండ్ +OH, -OH +H గా విడిపోతాయి. -OH అనేటువంటి హైడ్రాక్సిల్ రాడికల్. అది ఇది ఇంకొక
హైడ్రోజన్ కోసం చెప్పి చూస్తూ ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివన్నీ హైడ్రోజన్ బేస్డ్ ప్రోటీన్. ఇవి గాలిలో ఎక్కడైనా ఉంటే ఈ హైడ్రాక్సిల్ రాడికల్స్ అనేటువంటి వాటిని ఆకర్షించేసేసి వాటిని వాటర్ మాలిక్యూల్స్ గా మార్చేసి వాటిని డీయాక్టివేట్ చేసేస్తాయి. ఆ తర్వాత ఈ నెగిటివ్ అయాన్స్ అనేటువంటి మళ్ళీ వాటిని గాలిలోనే అట్రాక్ట్ చేసి క్లస్టర్ గా మార్చి బరువు పెంచి కింద పడేసేస్తాయి. అసలు దీపం వెలిగించి ఉన్నటువంటి గదిలోకి ఎంత కోవిడ్ ఉన్నవాడు మన మీద పడి తగ్గిన మనకేం కాదు. ఎందుకంటే ఒక సెకండ్కి వచ్చేటప్పటికి 20 కోట్ల అయాన్స్ అనేటువంటి వస్తాయి స్వామి. అంటే 20 కోట్ల వైరస్ ని ఒక సెకండ్ లో చంపేస్తుంది. మీ గోరులో ఉన్న వైరస్ తలల జుట్టు లోపల ఉన్న, చెవు లోపల ఉన్న అది కూడా చచ్చిపోతుంది స్వామి. అందుకని ఈశాన్య మూల దీపాన్ని వెలిగిస్తే ఆ గాలి అనేటువంటిది ఈశాన్య మూల నుంచి గాలి అనేటువంటిది వచ్చి అన్నిటికీ కూడా వాస్తు ప్రకారంగా కిటికీలు పెట్టాలి. అక్కడ తూర్పు నుంచి వచ్చిన గాలి అన్ని దిశల్లోంచి బయటికి వెళ్తుంటే ఆ అయాన్స్ అన్ని దిశల్లోకి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏ రూమ్ లో అయితే, ఏ ఇంట్లో అయితే దీపం వెలిగించి పెడతారో కనీసం అక్కడ మీరు బ్రెడ్ ని గనక తీసుకెళ్లి పెడితే సాధారణంగా 3 రోజులకు బూజు పట్టిద్ది. మీరు బ్రెడ్ ని పెట్టండి, అక్కడ బూజు పట్టదు, గడ్డగడ్డ ఎండిపోయింది తప్పితే. దీపం వెలిగించి ఉంచారనుకోండి స్వామి, నేను సైంటిఫిక్ గా అన్ని చేసినాను స్వామి, సైంటిఫిక్ గా ప్రూవ్డ్ స్వామి, వేరే మాటలు కాదు. ఏ ఇంట్లో అయితే మీరు దీపం వెలిగించి మీరు బ్రెడ్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఒక ఇంట్లో బ్రెడ్ ని దీపం వెలిగించకుండా పెట్టండి. వెలిగించకుండా పెట్టిన ఇంట్లో ఉన్నటువంటి ఇది బూజు పట్టిపోతుంది నల్లగా. ఈ దీపం వెలిగించిన దగ్గర బూజు పట్టదు, ఎండిపోతుంది అంతే. అంటే ఆ ఇంట్లో ఎలాంటి జబ్బులు అనేటువంటివి ఉండవు. ఆరోగ్యమే లక్ష్మి, అందుకని దీపం వెలిగించండి అని అంటారు. అందుకని వాస్తు ఇలా ఉండాలి. ఏ గదిలో అయితే మీరు 4 గదులు ఉన్నాయంటే 4 గదిలో 4 బ్రెడ్ ముక్కలు పెడితే ఏ గదిలోనైతే బ్రెడ్ బూజు పడుతుందో ఆ గది వాస్తు దోషం ఉంది అంతే. వాస్తుని అక్కడ సరి చేసుకోవాలి ముఖ్యంగా. అందుకనే ఈ చలికాలంలోనే ఈ వ్యాధులు ప్రబలుతూ ఉంటుంటాయి. అది నీళ్ల ద్వారానే వస్తూ ఉంటాయి కార్తీక. అందుకని కార్తీక దీప మాసంలో నదుల్లో, కాలువల్లో వీటన్నిటిలో దీపాలు వెలిగించడానికి పెట్టారు సార్, డిస్ఇన్ఫెక్షన్ కోసం సార్. దీపావళి ఇవన్నీ కూడా దీపాలు, ఇప్పుడు చలికాలం అంతా కూడాను దీపానికి సంబంధించినవే చేస్తారు. ఎందుకంటే దీపం వెలిగించండి, డిస్ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్. ఇదేదో మూఢనమ్మకం కాదు. అయ్యో మూఢనమ్మకం కానే కాదు స్వామి. నేను అన్నిటినీ ట్రై చేశాను స్వామి. నేను క్యాండిల్ వెలిగించాను, డిస్ఇన్ఫెక్షన్ లేదు. కాదండి, ఇప్పుడు రేపొద్దున మనం ఒక మీటింగ్ పెట్టి మీరు ఇవన్నీ చెబితే ఊరుకోవా పిచ్చిపల్లయ్యా అని ఎవరైనా అంటే వాడు నోరు మూయించడానికి ఏం చేయాలి స్వామి? అయాన్ టెస్టర్ ఉంటుంది స్వామి, అయాన్స్ చెక్ చేసే టెస్టర్ ఉంటుంది స్వామి. అయాన్స్ టెస్టర్ అనేది టెస్ట్ చేసి ఆవు నెయ్యితోటి ఎన్ని అయాన్స్ వస్తాయి, ఆముదం తోటి ఎన్ని అయాన్స్ వస్తాయి, అలాగనే ఈ నువ్వుల నూనె తోటి ఎన్ని అయాన్స్ వస్తాయి, క్యాండిల్ తోటి ఎన్ని అయాన్స్ వస్తాయి, కిరోసిన్ తోటి ఎలాంటి అయాన్స్ వస్తాయి, ఏది ఆరోగ్యకరమైనటువంటిది, ఎంత రేషియో రావాలి అని. ఎంత రేషియోలో మీరు క్యాండిల్ తో వెలిగించారని చెప్పండి, కేవలం పాజిటివ్ అయాన్స్ ఎక్కువ వస్తాయి స్వామి, నెగిటివ్ అయాన్స్ రావు. అది వాడారంటే క్యాన్సర్ వచ్చేస్తుంది అసలు. క్యాండిల్ అనేది వాడి, ఎందుకంటే హైడ్రాక్సిల్ రాడికల్ డేంజర్, అది పాయిజన్ బేసిక్ గా. కానీ 1:2 రేషియోలో రావాలి. అంటే ఒక పాజిటివ్ అయాన్ వస్తే 2 నెగిటివ్ అయాన్స్ రావాలి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఏమి లేదన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ అయాన్స్ వాటిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్ మాలిక్యూల్ గా మార్చేస్తుంది ఎప్పటికప్పుడు. ఆ రేషియో ఉండాలి. ఆ రేషియో కేవలము ఆవు నెయ్యితోడు కానివ్వండి, నువ్వుల నూనెతో కానివ్వండి, ఆముదంతో మాత్రమే ఆ రేషియో వస్తుంది స్వామి, 1:2 రేషియో. మీరు క్యాండిల్ వెలిగించారు అని చెప్పేసి అంటే 1:1 రేషియో వచ్చింది. క్యాండిల్ ఎక్కువగా వెలిగించినటువంటి ఏరియాలు పద్దాకలా క్యాండిల్ వెలిగిస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు క్యాన్సర్ తో వచ్చేస్తుంది స్వామి. ఫారెన్ బాడీస్ లోపలికి వెళ్ళిపోతే లివర్స్ పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి, ప్రతిదీ పాడైపోతుంది స్వామి, అన్ని పాడైపోతాయి. ఆవుని ఎంత శ్రేష్టమైనటువంటిది అంటే ఆవుని వెలిగించి ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాడికి కోవిడ్ వచ్చినోడు కాదు. అంటే అంటు వ్యాధులు ప్రబలవు అంతే స్వామి. ఇదంతా సైన్స్ స్వామి, ఇది సైన్స్. అంటే మూఢనమ్మకం కాదు, పాడు కాదు. వీళ్ళందరికీ మీరు అంటారు గొర్రె బ్యాచ్ అని, గొర్రెలు నిజంగా. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు, గో అంటే ఇంద్రియాలు స్వామి, రకారం అంటే ఇంద్రియాలను నాశనం చేసేటువంటి వాళ్ళు. మనం గోవులం. గో అంటే ఇంద్రియాలు, గో అని చెప్పేసి అంటే వాటిని కాపాడుకునేటువంటి, జయించేటువంటిది. గోవిందం భజ గోవిందం అని చెప్పేసి ఎందుకు తిట్టాడు స్వామి? నీ ఇంద్రియాలను జయించురా అని చెప్పేసి మూర్ఖుడా అని చెప్పి తిట్టాడు ఆయన. అదొక తిట్టు కదా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
ముందు ఇంద్రియాలని నిగ్రహం చేసుకోవడానికి సాధన చేయరా మూర్ఖురా, వెళ్ళిపోయి ఈ వయసులో వ్యాకరణం చదువుతా ఉన్నావు, కాళ్ళకి ఇది కాటికి కాళ్ళు చాపుకున్నా నువ్వు, ఈ వయసులో వ్యాకరణం చదివి రాజుగారికి ఏదో వినిపించేసి అక్కడి నుంచి డబ్బు సంపాదించి ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కాటికి కాళ్ళు చాపుకున్నాడు, ఇప్పటికే నేను ఇంద్రియాన్ని జయించరా మూర్ఖుడు అని తిట్టాడు ఆయన. మనకి గోవుల కాపరి వచ్చాడు, నన్ను పాలింపక తరలి వచ్చితివా గోపాల. గో అంటే ఇంద్రియాలు నేనే కదా స్వామి, అది జ్ఞానేంద్రియాలు అది పంచేంద్రియాలు కలిస్తే మనిషిని నన్ను పాలించడానికి వచ్చినటువంటి వాడు ఆయన. నన్ను పాలింపక తరలి వచ్చితివా గోపాల అని చెప్పిస్తున్నాను. అంటే గోవులు లాంటి వాళ్ళని పాలించడానికి కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి, గొర్రెలు లాంటి వాళ్ళని పాలించడానికి ఆయన వచ్చి ఉండొచ్చు, వేరే విషయం. అంతే కదా స్వామి. ఎందుకంటే కృష్ణుడు ఎంత చక్కగా చెప్పాడు స్వామి. ఆయన నేను నల్లగా ఉంటాను అన్న, నల్లగా ఉంటాడు కృష్ణుడు. ఆకాశం నల్లగానే ఉంటుంది కదా స్వామి, ఆకాశమే ఆయనే కదా, ఆయన శరీరం కదా ఈ ఆకాశం అంతా. అందుకని కృష్ణుడు నల్లగా ఉన్నాడు. ఈ విశ్వం అంతా నాలోనే ఉందని చెప్పేసి తల్లికి చూపించాడు, నోరు తెరిచి విశ్వం అంతా నాలోనే ఉంది అని చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే చెప్పాడు స్వామి. స్వామి అబ్బా అద్భుతం స్వామి, నిజంగా స్వామి సనాతన ధర్మంలో పుట్టటము, అందులోనూ నా తల్లిదండ్రులు ఇలాంటి వారికి పుట్టడము, ఈ జ్ఞానం లభించి తెలిసి నేను భగవంతుడిలో ఉన్నాను అని తెలిసి ఆ తన్మయత్వంలో ఉండిపోవటం, అదే ఎంత అదృష్టం స్వామి నాకు. ఒకసారి సిద్ధ సమాధి యోగా చేసినప్పుడు స్వామి సాక్షాత్తు పరమాత్మని చూడగలిగాను స్వామి నేను. అంటే సిద్ధ సమాధి యోగా అయిపోయిన తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అని ఉంటుంది స్వామి, 3 రోజులు మొత్తం శంఖ ప్రక్షాళన చేసి పెడతారు. ఇక ఏమి పెట్టరు, ఉమ్ము కూడా మింగడానికి వెళ్ళారు. ఇక భజన చేస్తున్నారు, శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన చెన్న కృష్ణ రాధే గోపాల్, అంటే డే అండ్ నైట్ అలా చేస్తూ ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి అలా పడిపోయాను స్వామి. ఇంకా నేను ఒక స్తంభానికి అనుకుని అలా పడిపోయాను. నా కంటి ఎదురుగా 1,000,000 సూర్యుడిలో వెలుగుంది స్వామి. అంటే నేను ఆ వెలుగులోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, నేను సూర్యుడు లోపలికి వెళ్ళిపోతే ఏముంటుంది, అంత వెలుగే కదా. అలాంటి ఒక వెలుగు కనిపిస్తుంది. ఎంత గొప్పగా ఉందంటే నేను సామాన్యంగా ఈ కళ్ళతో ఒక సూర్యుడిని చూడలేను, కానీ ఆ సూర్యుడి కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు వెలుగుని అంత అద్భుతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ సమయంలో ఒక స్పర్శ, అద్భుతమైన స్పర్శ, ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్మెల్, ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక నాలుక మీద ఒక టేస్ట్. అంటే పరమాత్ముడు అనేటువంటి స్పర్శ ఆ రోజున కలిగింది, పరమాత్ముడు అనేటువంటి ఆ వెలుగు అనేటువంటిది కనిపించింది, పరమాత్ముడి యొక్క టేస్ట్, పరమాత్ముడి యొక్క శబ్దము, అద్భుతమైన శబ్దం స్వామి. మళ్ళీ అప్పటి నుంచి ప్రదాకా వినలేదు నేను అలా పడిపోయి ఉంటే అందరూ కూడాను మాస్టర్ని పిలిచారు. మాస్టర్ అబ్బాయి ఏంటి అలా పడిపోయాడు, 3 రోజులు ఏం తెలియదు కదా, ఏమన్నా అయిందా అని చెప్పారంటే ఆయన వచ్చి నా కళ్ళల్లో చూసి, అబ్బాయి కళ్ళల్లో చూడండి వెలుగు వస్తుంది చూడండి అన్నాడు. అందరూ భజన ఆపేసేసి అందరూ కూర్చున్నారు. ఇక దాని తర్వాత ఒక అతను వచ్చి రిటైర్డ్ డిఎస్పీ అనమాట, ఆయన హక్ చేసుకున్నాడు. అప్పుడు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చాను బయటికి. మాస్టర్ అడిగారు నన్ను ఏమైంది అని అన్నారు. ఏదో మాస్టర్ నాకు ఏదో 1 సెకండ్ అలా ఏదో అట్లా కనిపించి పోయింది, అది వెలుగు అని అన్నా. సెకండ్ కాదు 3:30 గంటల నుంచి అంతే ఉన్నాను అని చెప్పేసి అంటే నాకు 1 సెకండ్ లాగా అనిపించింది స్వామి. నాకు అనిపించింది అబ్బా ఇది కదా, అంటే పరమాత్మను చూసావు కాబట్టి పరమానందం పొందావు. బిర్యానీ తింటే బిర్యానీ ఆనందం మహదానందం బ్రహ్మానందం, అసలు పరమాత్మను చూస్తే వచ్చేదే పరమానందం. ఆ పరమాత్మను చూసావు కాబట్టి ఆ పారవశ్యంలో ఉన్నావు, నీకు 1 సెకండే అనిపించింది, నువ్వు కొన్ని సంవత్సరాలు ఉన్నా అంతే ఉంటావంటే నాకు అప్పుడు అనిపించింది స్వామి, అబ్బా అసలు ఆ ఋషులు మునులు ఆ పరమాత్మను చూడాలని ఎందుకు తపన పడతారో, ఇంతకు మించిన ఆనందం, ఇంతకు మించిన అద్భుతం ఈ సృష్టిలో ఎక్కడా లేదు, దానికోసం కదా వీళ్ళు తపన పడేది అనుకున్నాను. వాస్తవానికి ఏంటి స్వామి, అప్పటిదాకా నాకు విపరీతమైన కోపం ఉండేది. మా నాన్నగారు ఏం చేశారంటే, ఎవరే నీకు ఇట్లా కాదు సిద్ధ సమాధి యోగా చేయిపో అని చెప్పేసి అప్పుడు చేర్పించిన కాడి నుంచి ఆ కోపం అనేటువంటి పూర్తిగా పోయింది స్వామి నాకు. అంతకి అనిపించింది అది ఏందనుకొని. ఆ తర్వాత రీసెర్చ్ చేస్తూ చిట్ట చివరికి నేనే సృష్టిలో ఉన్నాను, నేనే పరమాత్ముడిలో ఉన్నాను, అంటే నా జన్మధన్యం అనుకున్నాను. అంటే జీవము కలిగి మానవునిగా పుట్టి తెలుసుకొని అనుభవిస్తూ పరమాత్ముడిలో ఉంటూ అనుభవిస్తూ ఉండేటువంటి భాగ్యము మానవ జన్మకే ఉంటుంది, పురుగులకి వీటికి ఉండదు స్వామి. అంటే ఆ తెలివి కలిగి ఉండి మానవ జన్మ ఎత్తి ఉండి పరమాత్మని తెలుసుకొని అనుభవిస్తూ, అంటే మంచి ఒక టేస్టీ ఫుడ్ ని రుచిగా
కొద్దిగా సత్పరించుకుంటూ అబ్బా 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 ఎంత బాగుంది అనుకుంటామో, ప్రతిరోజు ప్రతి క్షణము ఆ పరమాత్ముడిలో ఉన్నాను అబ్బా అనిపిస్తుంది స్వామి. అయితే స్వామి ఇది వాస్తవం స్వామి, ఇది సైన్స్ స్వామి. మీరు జ్ఞానులు, మీరు భగవద్గీతను కాదు అన్నింటినీ కూడా వరపోసి చేశారు మీరు. కానీ స్వామి ఇలాంటి కొన్ని విషయాలని ఆకాశము అనేటువంటిది అతనేరా, ఆకాశం అనేటువంటిది ఉండడం వలనే అసలు ఆకారం ఏర్పడింది. ఆ ఆకారం ఏర్పడటానికి విజ్ఞానులు కూడా చెప్పింది కూడా అదేను. ఫస్ట్ ఒక సబాటామిక్ పార్టికల్ ఉండేది, అపారమైనటువంటి శక్తి ఉండేది దానికి. అది నిదానంగా పెద్దదవుతూ అది బ్లాస్ట్ అయిపోయింది. అది బ్లాస్ట్ అయిన తర్వాత గాలి అనేటువంటిదే వచ్చింది. హీట్ అనేటువంటిది మాత్రం అంతే ఉంది, ఎనర్జీ అంతే ఉంది. ఆ తర్వాత ఏర్పడింది అన్నారు. మనవాళ్ళు చెప్పింది అదే సార్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురితో పాటు హీట్ అగ్ని అనేటువంటి శక్తి ఉంది, అది పరాశక్తి. వీళ్ళ ముగ్గురితో పాటు కలిసే ఉంది కదండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు 3 భాగాలుగా విడిపోయి ఉంది, అది పరాశక్తి కలిసి ఉంది. ఈ నలుగురిని కూడాను తనలో పెట్టుకున్నటువంటిది స్పేస్, అదే ఆకాశం, అదే కృష్ణుడు, అదే కృష్ణుడు, కృష్ణుడే. ఇంకా కృష్ణుడిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళే కాదు, కొన్ని కోటాను కోట్ల దేవతలు ఉన్నారు స్వామి, ఉన్నారు. నేను థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా, సైంటిఫిక్ గా నిరూపించడం ఇంతమంది ఉన్నారని. అంతేకాదు ఇవాళ గ్రూప్ లో కూడా ఒక పోస్ట్ చేశాను, ఒక విగ్రహానికి ప్రాణం పోయవచ్చునా, ప్రాణ ప్రతిష్ఠ అంటే నిజంగా విగ్రహంలో ప్రాణం ఉంటదా అని ప్రశ్న వేశాను స్వామి. ఒక అతను ఉండదు అన్నారు, ఒకరు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఉంటే ఎలాగా నిరూపించమని చెప్పేసి అన్నారు. నేను నిరూపిస్తాను స్వామి, సైంటిఫిక్ గా నిరూపిస్తాను స్వామి, 100% సైంటిఫిక్ గా. ఎంత చాలా సింపుల్ విషయమే స్వామి, అది చాలా సింపుల్ విషయమే. నేను ఉన్నాను స్వామి. కాదండి, ఇప్పుడు మనం స్వామి స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు కదా, గురుజీ మా ఫ్రెండ్ ఎలా అన్నాడు అలా అన్నాడు అని. మనం అంటే నేను మీకు ఒక రెఫరెన్స్, ఒక గ్రేట్ పర్సనాలిటీని చెప్తాను. మన ఇస్కాన్ విజయవాడ వారి చేతుల మీదుగా, మన తిరుపతి ఇస్కాన్ వారి చేతుల మీదుగానే ప్రారంభించబడింది. వారు లేరు ఇప్పుడు. ఈ బోర్న్ ఇన్ మణిపూర్ అండ్ ఈ స్టడీడ్ ఇన్ అదర్ కంట్రీస్. ఈజ్ ఎ సైంటిస్ట్, డాక్టర్ టీకే సింగ్. లేటర్ he became disciple of Srila Prabhupada and he is called Bhakti Swarup Damodar Goswami. The great saint and scientist. Great saint cum scientist. చాలా రీసెర్చ్, అది చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ సైంటిఫిక్ భాష మీకే అర్థమవుతుంది. మా అదృష్టం, వారి పాదాలకు సేవ చేసే అదృష్టం మాకు లభ్యమైంది. ఈ నో మోర్ నౌ, బట్ మీరు ఆ బుక్స్ మీరు దాని పేరు ఒక్క నిమిషం అండి, ఇస్కాన్ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్, బిఐ అని భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా ప్రచారం చేస్తుంటారు సైంటిఫిక్గా ఈ భక్తిని ఎలా ప్రూవ్ చేయాలనే విషయం. చాలా ఉండాలి స్వామి, నేను సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాను స్వామి. అదే నేను మీకు సపోర్ట్ గానే చెప్తున్నా. చెబుతున్నది భక్తి ఉండాలని ఎందుకు చెబుతుంది అనేటువంటిది నేను పూర్తి స్థాయిలో 100% సైన్స్ ప్రకారం నిరూపిస్తాను స్వామి. సార్ నా పాయింట్ ఏమిటంటే, మనం ఒక ఏమంటారు, ఒక పిల్లలతో ఒక సెమినార్లో పెట్టి సైంటిఫిక్ క్వశ్చన్స్ అండ్ స్పిరిచువల్ ఆన్సర్స్ అని టైటిల్ పెడదాం. ఓకే స్వామి, ఓకేనా? నేను దాని మీద ప్రయత్నం చేస్తాను. మీరు అన్నిదా భావించద్దు, స్వామికి నివేదన చేయాలి. అది నా బాధ్యత అయింది స్వామి. ఎందుకంటే నేను యాక్చువల్ గా స్వామి, నేను బీసెక్ట్ అవ్వటానికి గల కారణం 17 సంవత్సరాల వయసులో స్వామి నాకు ఒక చిన్న జ్ఞానోదయం అయింది. అది ఏంటి అంటే, యాక్చువల్ గా నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్. అయ్యో, అంటే చెయ్యి వంకర. మిలిటరీలోకి ఎలిజిబిలిటీ లేదు నాకు. నాన్నగారు ఆర్మీయే, నేను దేశం కోసం ఏదో చేయాలనేటువంటిది. కానీ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు, అరే నువ్వు ఇట్లా చెయ్యి లేదు, నువ్వు మిలిటరీలో చేరట్లేవు, కాబట్టి నువ్వు ఐఏఎస్ లేదంటే ఇంకోటి గొప్పగా చదువుకోవాలి. నేను అంటే నాలో ఒక బాధ కలిగేది అనమాట. అయ్యో నేను దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం చచ్చిపోతాను. ఎందుకంటే మా ఫ్యామిలీ అన్నయ్య ఆర్మీయే, మా బాబాయ్ ఆర్మీయే, మావయ్య గారు వీళ్ళందరూ. నేను ఒక్కడనే ఇంటిరా, నాకు ఈ దురదృష్టం ఏంట్రా అని అంటే 6 నెలల వయసులోనే నేను కింద పడి చెయ్యి అలా బెండ్ అయిపోయింది అనమాట. అది సరిగ్గా కట్టుకట్లా, అది దేవుడు రాతను అనుకుంటుంది, అలా నడిపించాడు ఆయన. సరే ఏం చేయాలంటే, నేను
దేశానికే కాదు ఈ ప్రపంచానికే చేస్తాను. అదేదో చెయ్యాలనుకుంటే ఒకసారి ఒక న్యూస్ విన్నాను స్వామి నేను. అదేంటి అంటే ఇంకా రాబోయే 50 ఏళ్లలో భూమి మీద చాలా దేశాలు మునిగిపోతాయి గ్లోబల్ వార్మింగ్ వలన, అంటార్కిటిక్ కరిగిపోతుంది అని అంటే అప్పుడు అనిపించింది అనమాట. ఒక అతను సలహా ఇచ్చాడు ఇట్లానే, సంతోషం ఏదో రీసెర్చ్ అంటున్నావు, ఈ గ్లోబల్ వార్మింగ్ కాకుండా ఎనర్జీ అనేటువంటి దాన్ని ఈ పెట్రోల్ డీజిల్ ఇలాంటి వాడటం వల్లనే వస్తుంది, అది వీటితోటి లేకుండా నువ్వు ఎనర్జీ అనేటువంటి దాన్ని వేరే పద్ధతిలో తయారు చేయి, అది పనికొస్తుంది ఈ ప్రపంచానికి అని చెప్పేసి అంటే అదే లక్ష్యంగా పెట్టుకుని ఈ క్షణంతో నేను చనిపోయాను అని చెప్పేసి నేను వేసుకున్నాను. నాకు నేనే శారదం పెట్టేసుకున్నాను, నేను చనిపోయాను, ఇది తప్ప మరొకటి లేదు నాకు లక్ష్యము అని. అలాగా ఎనర్జీ మీద రీసెర్చ్ చేస్తూ చదువు మానేసేసాను. ఎందుకంటే నాకు కావాల్సినటువంటి రీసెర్చ్ కావాల్సినటువంటి ఈ బుక్స్ లో లేవు. అంతే, నా పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ కూడా అడిగాను, లేవు. అలాంటప్పుడు ఇవి చదివి వాడేదో క్వశ్చన్లు రాసి పెడితే దానికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ నాకు ఇదిగో ఇన్ని మార్కులు వచ్చి నేను చూపించుకుని కాల్ డ్రైవ్ వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సిన నాకు అవసరం ఏ పుస్తకమైనా కావాలంటే చదువుతాను. వీళ్ళు రాసినటువంటి హాఫ్ నాలెడ్జ్ గారు రాసినటువంటి పుస్తకంలో లేదు, ఎక్కడో ఉంది. మరి భగవంతుడు అని చెప్పేసి అంటారు కదా, భగవంతుడు రాసినటువంటి బుక్ అయినా సరే ఉండొచ్చు ఆ ఎనర్జీ గురించి అని వెళ్తే డైరెక్ట్ గా సనాతన ధర్మంలో చెప్పిన ఆది పరాశక్తి అని చెప్పేసి చెప్పారు. ఎనర్జీ కోసం అయితే వెళ్తా ఉన్నాను, ఆ ఎనర్జీ గురించి మన వాళ్ళు ఎప్పుడో చెప్పేసేసారు. అప్పుడు ఆ ఎనర్జీని నేను ఫిజికల్ ఎనర్జీగా మార్చి నేను మనం వాడుకునేటువంటి విధంగా ఎలా తీసుకెళ్లొచ్చు అనేటువంటి దాని మీదనే ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉంటే ఎన్నో తెలిసి స్వామి వాయువుని దేవుడిని ఎందుకని పిలుస్తారు, వాయువుడికి ఉన్నటువంటి బలం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఆయనకి, ఆయన్ని బలవంతుడు ఎందుకంటే ఆయన కొడుకే, ఆయనకి ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు వీళ్ళే కదండి స్వామి, ఆంజనేయ స్వామి భీముడు, వీళ్ళిద్దరు చాలా బలవంతులు అన్నమాట. వాయువుకి ఉన్నటువంటి బలం మరి ఏ దేవతకి లేదు అనేటువంటి దాన్ని అసలు ఎందుకు చెప్పారు, అబ్బా ఎంత నాలెడ్జ్ ఉండి చెప్పారు మన వాళ్ళు. నేను స్వామికి నివేదన చేయాలి. హరే కృష్ణ సార్. సరే స్వామి, సరే స్వామి, మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నా సార్